ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అన్నయ్య గారు. నమస్కారం అమ్మాయి. అన్నయ్య, కర్మఫలం అంటూ ఉంటాం కదా. అంటే ఈ జన్మలో మనం ఎంత పుణ్యం సంపాదించుకున్నా లేదంటే ఎంత పాపం చేసుకున్నా కూడా పోయిన జన్మ వాసనలు మనల్ని వెంట ఆడాల్సిందేనా? దానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవా? గత జన్మ ఉన్నదో లేదో చూచిన వారు లేరు కదండి. ఒక్కరన్నా చూసొచ్చిన వారు ఉన్నారా? హేతువాదులు అడిగే మొట్టమొదటి ప్రశ్న ఇదే. యమలోకం చూసి వచ్చి అక్కడ ఇలా సింహాసనం ఉంది, ఇలా దున్నపోతు మీద ఆయన కూర్చున్నాడు, ఇలా పెద్ద పెద్ద బాండ్లీలు ఉన్నాయి అని చూసి వచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారా? లేరు కదండి. అలాగే ఇంద్రుడి వద్దకు వెళ్ళి రంభ, ఊర్వశి, మేనక అద్భుతమైన డాన్సర్లు ఉన్నారు అని చూసి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? హేతువాదులు అడుగుతూ ఉంటారు. రంభ బాగా లావుగా ఉండేది అని అర్థం. తిలోత్తమ చీకట్లో కనబడదు, నల్లగా ఉండేది అని అర్థం. ఊర్వశి సన్నటి పుల్ల వలె ఆ శ్రీమన్నారాయణ ముందు తొడలో నుంచి పుట్టింది అని అర్థం. వాళ్ళ పేర్లకి ఇలాంటి అర్థాలు ఉన్నాయి. మేనక శరీరం అంతా కూడా ఆయిల్ స్కిన్, జిడ్డు గారుతూ ఇలాంటి అర్థాలు ఆ పదాలకు ఉన్నాయి. వీళ్ళని ఆ అప్సరసలు ఉన్నవేమిటి? వీళ్ళు మాత్రమేనా? ఇంకా ఉన్నారు. విశ్వాచీచ ఘృతాచీచ అప్సరసావాపో హైతిర్వా తప్రహేతిస్తేభ్యో. వేదంలో చాలామంది అప్సరసల గొడవ లిస్ట్ అంతా కూడా వస్తుంది. విషయంలోకి వచ్చేస్తే ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది? క్వశ్చన్ ఏంటి? కర్మఫలం అనుభవించాల్సిందేనా? ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే ప్రశ్న ఏంటి? కర్మఫలం అన్నావు కదా. కర్మఫలమైన మనం చేసే పని ఇప్పుడే మనకు తెలుస్తుంది. ఎవ్వరు చూడడం లేదు, మనకు నచ్చినట్టుగా మనం చేసేద్దామా కానీ చూసేవాడు ఒకడు ఉన్నాడు. అది ఆత్మ, మనస్సు. నన్నయ్య మహాభారతంలో శకుంతల చేత దుష్యంతుడికి నీతి చెబుతూ కూపములు అనే ఒక పద్యం చెబుతూ, ఆ పద్యంలో నీవు చేసే పని ఎవరూ చూడడం లేదు అనుకోకు, చూసేవాళ్ళు ఉన్నారు, 18 చూస్తున్నారు అంటూ ఓ జాబితా వేస్తాడు. 4 వేదాలు, పంచభూతములు, అహస్సు, రాత్రియు, సంధ్యయున్ అనే మహాపదార్థములు ఇవి ఉండగా 18, అందులో అంతరాత్మయన్, యముడును, చంద్రసూర్యులు. మనం చేసే పని మన మనసుకు తెలుసు. పోలీసు వాడున్నాడు, సిగ్నల్ దగ్గర అవుతాం, లేరు అని వెళ్ళిపోతాం. ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ కెమెరా కనిపించింది, 1000 రూపాయలు జ్ఞాపకం వచ్చాయి, కారు ఆపేస్తాం. కెమెరా కనిపిస్తే లైన్ దగ్గర కారు ఆపే మనం, కెమెరా లేదు దూసుకుపోతాం. కానీ చూసే ఇంకో కన్ను ఉంది, అది పరమేశ్వరుడు. సబ్కా మాలిక్ ఏక్. ఒకడు చూస్తున్నాడు, యు ఆర్ అండర్ ద సర్వేలెన్స్ అని చెబితే పురాణాల ద్వారా, వేదం ద్వారా, ధర్మాల ద్వారా, శాస్త్రాల ద్వారా ఇలా ఒకటి భయం ఉంది. అటెండెన్స్ అన్న భయం ఉంది, రోజు రావాలి కాలేజీకి, రిజల్ట్ ఎగ్జామ్ రాయాలి. ఒక భయం ఉంటే మనిషి నియమంలో ఉంటాడు. ఒడ్డు ఉంటేనే ఆ నది మధ్యలో, పంచెకు అంచు ఉంటేనే అది ధరించడానికి యోగ్యం, మాటకు ఫుల్ స్టాప్, విరామ చిహ్నం ఉంటేనే అది వాక్యం. అలాగే మన ప్రవర్తనకు ఒక పరిధి, ఒక నియమం, దాని పేరే గత జన్మ. ఇలా చెప్పే పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? ఉంది. ఆ పుస్తకం పేరు కర్మ విపాకం. కర్మ విపాకం అనే ప్రాచీన జ్యోతిష గ్రంథంలో ఇప్పుడు దొరికే షార్ట్ కట్ కర్మ విపాకాలు కావు, ఇవన్నీ పిచ్చి పిచ్చి పుస్తకాలు. ఒరిజినల్ మూలమైన కర్మ విపాకం 800 పేజీల ఉద్గ్రంథం, చాలా పెద్దది, 72 అధ్యాయాలకు పైగా ఉంటాయి. ఆ గ్రంథంలో ఈ జన్మలో ఈ నక్షత్రంలో పుట్టిన వారు గత జన్మలో ఏ జన్మ పొంది ఉంటారో వివరింపబడి ఉంటుంది. ఆ గ్రంథం పేరు కర్మ విపాకం. లభిస్తుంది కొందరి గృహాలలో మాత్రమే ఇప్పటికీ ఉన్నది. ఇక మన విషయంలోకి వచ్చేస్తే, ఓ పెళ్లి చేయాలి, 7 తరాలు చూడాలి అంటారు. తండ్రి, తాత, ముత్తాత ఉన్న వ్యక్తి, కొడుకు, మనమడు, ముని మనమడు, 20 ఏళ్ళకి పెళ్లి చేయాలి సంప్రదాయం ప్రకారంగా. 20, 40, 60. తాతకి షష్ఠి పూర్తి అయ్యేసరికి మనమడు పెళ్లికి సిద్ధంగా ఉంటాడు. అలా మనమడికి 80 ఏళ్ళు, తాతకి 80, 100. అలా చూసుకుంటే 3 తరాలు పాతవి, 3 తరాలు కొత్తవి. ఈ వ్యక్తి వెరసి 7 తరాలు, 7 తరాల కథ. ఇలా చెప్పుకుంటేనే మనకు శాస్త్రం, కర్మఫలం, యోగ్యత. చేసే పని మంచిది చెయ్యకపోతే అవశ్యమన భోక్తవ్యం కృతకర్మ శుభాశుభం. లాస్ట్ ఎగ్జాంపుల్,
విజిల్ వినిపిస్తోంది, జాగ్రత్తగా ఉన్నాం, సరైన సమయంలో స్టవ్ ఆఫ్ చేశాం, తెల్లటి అన్నం లభిస్తుంది. సినిమా గోలలో పడిపోయి రీల్స్ పిచ్చిలో పడిపోయి విజిల్స్ వినలేదు, విజిల్ కాదు విజిల్స్ 3-4 అయ్యాయి, పరిగెత్తిపోయి విజిల్ ఆఫ్ చేశాం, నల్లటి అన్నం లభిస్తుంది. నల్లటి అన్నాన్ని కూడా అంతే శక్తితో ఆసక్తితో తినాలి. కుక్కర్ బాగా పాడవుతుంది, అది కడగడానికి కూడా యోగ్యత లేకుండా పోతుంది. కర్మఫలం అంటే ఇదే, దృష్టి లేకుండా ప్రవర్తించడమే కర్మఫలం. ఇది నిజమైన ఉద్దేశ్యం. కానీ ఈ జన్మలో పాపం చేసుకునేవాడు చేసుకుంటూనే పోతున్నాడు, పుణ్యం చేసుకునేవాడు చేసుకుంటూనే పోతున్నారు. ఎన్ని రకాల పూజలు చేసినా, ఎన్ని రకాల హోమాలు కార్యక్రమాలు ఎన్ని పాల్గొన్నా నేను ఎక్కడున్నానంటే అక్కడే ఉన్నానండి. అసలు ఏం చేయనోడనే నాకన్నా బాగుంటాడు. మీరు కూడా చాలా మందిని చూసే ఉండుంటారు ఈ కంప్లైంట్స్తో. ఎందుకు అలా జరుగుతుందంటారు? తృప్తి లేకపోవడం. ఒకే సమాధానం ఇంత వేగంగా చెప్పాను. తృప్తి, దాని పేరు సంతృప్తి. చాలా కాల క్రితం మహానుభావుడు బాపు గారు ఒక మంచి కార్టూన్ వేశాడు. ఒక వ్యక్తి ఓ పార్కులో ఇలా ఒక కుర్చీ మీద కూర్చొని, లేదా అదేదో ఉంటుంది కదా బల్ల, కూర్చొని ఇలా పేపర్ చదువుతున్నాడు. ఒక భిక్షగాడు వచ్చి, మీది పునరుసు నక్షత్రమేనా, రాశి ఫలాలు చదువుతున్నారా, గట్టిగా చదవండి అన్నాడు. పునరుసు నక్షత్రం ఆ కోటీశ్వరుడిది, కూర్చున్న వ్యక్తి కోటీశ్వరుడు. యాచకుడిది కూడా పునరుసు నక్షత్రమే. యాచకుడికి 10 రూపాయలు భిక్ష వస్తే సంతోషం, 100 రూపాయలు వస్తే పండగ. కోటీశ్వరుడికి 1 కోటి రూపాయల బహుమానం, 1 కోటి రూపాయల ప్రాఫిట్, లాభం వస్తే పండగ. కొంచెం సేపే, మళ్ళీ ఇంకేది తాపత్రయం. తృప్తి లేకపోవడం. సంతోషం అన్న విషయాన్ని మెజర్ చేసినప్పుడు ఆ బిచ్చగాడికి ఈ కోటీశ్వరుడికి సేమ్. ఈయన 100 రూపాయలు ఇచ్చాడు, వాడికి పండగ. ఇతడికి 1 కోటి రూపాయల లాభం వచ్చింది, పండగ. పునరుసు నక్షత్రం, రేంజ్ మారిపోయింది, బట్ టెంపరీ. ఆ యాచకుడు బిచ్చగాడు మళ్ళీ ఇంకోటి ట్రై చేస్తూ ఉంటాడు. 100 రూపాయలు వచ్చింది కదా అని ఊరుకోకుండా ఇంకా అమ్మా అని తిరుగుతూ ఉంటాడు. ఈ కోటీశ్వరుడు 1 కోటి వచ్చింది కదా అనుకోకుండా మళ్ళీ ఇంకేం చేద్దాం, వాట్ నెక్స్ట్. తృప్తి లేకపోవడమే ముఖ్య కారణం. ఉండాలా ఉండకూడదా అన్నయ్య గారు చెప్పండి? మనిషి తృప్తి పడిపోవాలా పడకూడదా? అసంతుష్టో ద్విజో నష్ట. ప్రతిదానికి ఒక శాస్త్రం ఉంటుంది. ధర్మశాస్త్రాన్ని చెప్పి నేను ధర్మశాస్త్రం ప్రకారంగానే మాట్లాడతాను. ద్విజుడు జ్ఞాని అంటే తెలిసినవాడు అని అర్థం. మళ్ళీ పుట్టుక కలిగిన వాడు ద్విజుడు. యజ్ఞోపవీతం వేసుకుని కులరీత్యా కొందరు ద్విజులం అంటూ ఉంటారు. జ్ఞానం పెంచుకున్న మరికొందరు మేము కూడా అంటే మళ్ళీ వాళ్ళు అజ్ఞానులు అయిపోతున్నారు. ద్విజత్వము తెలిసి ఉండడం. తెలివిడి కలవారికి సంతృప్తి ఉంటుంది. అసంతుష్టో, సంతృప్తి లేదు, నష్టపోతాడు. ద్విజుడు జ్ఞానం కలవాడు, వివేకి. సంతుష్టోపి, క్షత్రియుడు సాధించాలి అనే గుణం కలవాడు, వాడి సంతృప్తి కలిగిందా వాడు నష్టపోతాడు. కనుక ఎవళ్ళ పని వాళ్ళు చెయ్యాలి. ధర్మశాస్త్రం మనుషులంతా సమానమే అన్న ప్రమాణాన్ని ఒప్పుకోదు. ప్రపంచంలో ఎప్పటికీ కులాలు ఉండేవి, ఉన్నాయి, ఉంటాయి. మనుషులందరూ సమానం ఎప్పటికీ కారు కారు కారు. అది రాజకీయ నినాదం మాత్రమే. కొంతమంది జ్ఞానం కలవాళ్ళు సంతృప్తితో ప్రపంచానికి మేలు కలగాలని కోరుకుంటూ ఉంటారు, ఉండాలి. మరికొందరు యుద్ధం చేసేవాళ్ళు ఉండాలి, ఉంటేనే చీకటి వెలుగురు, రాత్రి పగలు అన్నట్లుగా ప్రపంచం సజావుగా సాగుతుంది. ఏది ఎక్కువ అవుతుందో వాళ్ళ కాలం గడుస్తూ ఉంటుంది. చాలా సంతోషం అన్నయ్య గారు, ధన్యవాదాలు. కృష్ణార్పణం.